సో హలో గైస్, ఇవాళ అయితే మనం కాళహస్తి అప్పర్ వ్యూ అయితే ఉంది కదా, సో దాన్ని చూడడానికి వచ్చేసాము. ఇదన్నమాట స్టార్టింగ్. ఆల్రెడీ ఇక్కడ చాలా మంది ఉన్నారు. పైన ఒక శివలింగం అయితే ఉందన్నమాట, దాన్ని దర్శించుకోవడానికి అయితే వస్తూ ఉంటారు. సో మనం ఇప్పుడు పైకి వెళ్ళిపోదాము. సో ఇక్కడ నుండి ఒక 30 to 40 స్టెప్స్ అయితే ఉంటాయి. సో దాన్ని క్రాస్ చేసి వెళ్ళాలి. అండ్ వర్షం పడేలా ఉంది, మనం త్వరగా వెళ్ళొచ్చేద్దాం. ఇదిగోండి, ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది వచ్చేస్తున్నారన్నమాట. సో ఎప్పుడు పీపుల్ అయితే ఇక్కడ ఉంటారు, ఉండి దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు. సో మనం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయామన్నమాట. అండి ఇలా ఉంటుంది వే అయితే. సో యాక్చువల్గా ఇక్కడ ఒక థింగ్ అయితే ఉందన్నమాట. ఎన్ని రాళ్ళు ఒకదానిపైన ఒకటి పేరిస్తే లైక్ అన్ని హౌసెస్ కడతారు అని చెప్పి అయితే ఒక కథ ఉంది. సో చూడండి, వీళ్ళు చాలా మంది ఇది జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో 1 by 1 అలా కట్టడం జరుగుతూ ఉంటుంది. చూడండి, సో ఎన్ని రాళ్లపైన ఎన్ని పెడితే అన్ని ఇల్లులు కడతారు అనేది ఒక థింగ్ అయితే ఉంది. దాన్ని అందరూ ఫాలో అవుతారు ఇప్పటికీ. సో 10 స్టెప్స్ కూడా కాలేదు, అప్పుడే టైర్డ్గా ఉంది. Oh my God, so good. ఇక్కడ నుండి నిలబడితే లైక్ హాఫ్ ఆఫ్ ద వ్యూ అయితే కనిపిస్తుంది. నది ఉంది కదా, దాన్ని స్వర్ణముఖి నది అని కూడా అంటారు. అది హిస్టరీ నుండి వస్తూ ఉంది. సో ఇది మెయిన్ టెంపుల్. సో ఇక్కడ నుండి వ్యూ అయితే కాళహస్తి మొత్తం కనిపిస్తుంది. ఇదన్నమాట వ్యూ అనేది. సో స్వర్ణముఖి నది, ఒక బ్రిడ్జ్, అండ్ 1 more థింగ్, అక్కడ 2 bridges అయితే ఉంటాయి. ఒకటి ఓల్డ్ వన్, దాన్ని 100 వసంతాల బ్రిడ్జ్ అని కూడా అంటారు. సో అది కట్టి ఆల్రెడీ 100 సంవత్సరాలు క్రాస్ అయిందన్నమాట. అండ్ అక్కడ ఇంకోటి కొండ దగ్గర ఒక వే అయితే కనిపిస్తుంది, అదైతే దుర్గా అమ్మవారి గుడి. హాయ్ చెప్పండి. వా లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో శ్రీ అంటే లైక్ సాలిపురుగు, విచ్ ఇస్ స్పైడర్ అనేసి అంటారు. కాళ అంటే పాము, విచ్ ఇస్ స్నేక్. అండ్ హస్తి అంటే ఏనుగు అన్నమాట, ఎలిఫెంట్. సో ఇవి 3 కలిపి లైక్ శివుణ్ణి చాలా ప్రార్థించాయని చెప్పి వీటికి ప్రతీకగా శ్రీకాళహస్తి అనే పేరు అయితే వచ్చింది. సో చాలా అయితే కోతులు ఉన్నాయి, మనం త్వరగా వెళ్ళిపోదాం. సో ఇంకోసారి మనం వ్యూ చూసేద్దాం. అండ్ 1 more థింగ్, చాలా మంది టూరిస్టులు అయితే వస్తూ ఉంటారు, లైక్ బయట కంట్రీస్ నుండి కూడా వస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది చాలా అండ్ ఓల్డెస్ట్ టెంపుల్ అన్నమాట. అండ్ చాలా ఫేమస్ కూడా. మ్యాక్సిమం టూరిజం అనేది ఇక్కడ ఈ టెంపుల్ వల్లనే. సో
మనం ఇప్పుడు పైకి అయితే వెళ్ళిపోదాము. పైన స్టాచ్యూ ఉంది కదా, సో దాన్ని అయితే చూద్దాము. వస్తూ పోతూ ఉంటారు ఎప్పుడు, లైక్ మార్నింగ్ ఈవినింగ్ వరకే అలో చేస్తారు. ఇదిగోండి, నేను చెప్పాను కదా చాలా మంది ఇలా బిల్డ్ చేస్తారన్నమాట. సో అన్ని ఇల్లులు కడతారు అనేసి అయితే ఉంది. ఇది ఓవర్ వ్యూ. పైన శివయ్య, అమ్మవారి పార్వతి. సో ఇవాళ మనం ఓవర్వ్యూ ఆఫ్ కాళహస్తి అయితే చూసేసాం కదా. సో ఇలాంటి మరిన్ని వీడియోలు అయితే ఇలా పోస్ట్ చేస్తూ ఉంటాము. సో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.